మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఏదో చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే, కుజుడు దాదాపుగా ఒక 2 నెలల పాటు అంటే జూన్ ఆల్మోస్ట్ అంటే జూన్ 7వ తేదీ నుంచి 6వ తేదీ నైట్ నుంచి జూన్ రాత్రి 10 గంటల ప్రాంతంలో మారుతున్నాడు. అక్కడి నుంచి మనకి జూలై 28వ తేదీ వరకు కూడా సింహరాశిలో కేతుతో కలిసి అగ్నితత్వ రాశుల్లో ఉంటాడు. ఈ అగ్నితత్వ రాశుల్లో ఉన్నప్పుడు మిగతా లగ్నాలు ఏవైతే 12 లగ్నాలు వాళ్ళు ఉంటారో మేషం నుంచి మీనం వరకు, అలాగే లగ్నం తెలియని వారి రాశి వారికి ఏ విషయంలో చాలా బాగుంటుంది, ఏ విషయాల పట్ల వాళ్ళు జాగ్రత్త పడాలి. అయితే ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఈ అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసిన సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ మరొక విషయం ఏంటంటే, ఎఫెక్ట్ ఏవైతే చెప్తున్నానో నేను అవి మీ పర్సనల్ చార్ట్లో కనుక ఆ భావం అంటే ఉదాహరణకి మేషం వారికి కెరియర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను ఉదాహరణకి. అదేవిధంగా వృశ్చికం వారు ఏదైనా ప్లేస్ చేంజ్ లేదా ఇల్లు అమ్మడం కొనుగోలు చేయడం ఉన్నాయి. అక్కడ మీకు ఏదైనా బ్యాడ్ ఎఫెక్ట్ ఉన్నప్పుడు మీకు పర్టికులర్గా మీ పర్సనల్ చార్ట్లో ఆ పర్టికులర్ భావం కనుక గుడ్ ఎఫెక్ట్ ఇస్తుంటే అది ఏమీ ఇబ్బంది ఉండదు. ఇది చాలా క్లియర్గా అర్థం చేసుకోండి మీ పర్సనల్ చార్ట్లో. అలా చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఎంతసేపు ఇది ఏదో బ్యాడ్ అయిపోతుందేమో అనే కాకుండా. సో ఇది చూసుకోండి. మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి ఒకవైపు ఏలినాడ్స్ ఎండింగ్లో ఉంది కదా, ఇంకోటి ఏంటంటే సప్తమంలోకి వస్తున్నాయి కుజకేతువులు అనుకుంటూ ఉంటారు. ఈ సప్తమంలో కుజకేతువులు ఉన్నప్పుడు ప్రధానంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, మ్యారిటల్ లైఫ్. అంటే సప్తమం అనేటువంటిది మ్యారేజ్ ఒకటే కాకుండా పార్ట్నర్స్ అంటే మీ యొక్క జీవిత భాగస్వామి గురించి మీరు తీసుకునే డెసిషన్స్ విషయంలో, అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి అంశాలలో జాగ్రత్తగా ఉండాలి. మరలా ఇక్కడ పాజిటివ్ ఏంటంటే బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది. గురువు శని ఇద్దరు కలిసి డబుల్ ట్రాన్సిట్ ఎప్పుడైతే లాభస్థానం మీద ఉంటుందో బిజినెస్ డీల్స్కి, బిజినెస్ రిలేటెడ్ వాటికి చాలా 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 బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఒకటి, అనవసరంగా వ్యసనాల జోలికి వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. చాలా కేర్గా ఉండండి కుంభం వారు. అలాగే కొన్నిసార్లు చూడండి, మనం ఎవరినో నమ్మి పలానా వాళ్ళని ప్రేమిస్తున్నామనో లేకపోతే షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇట్లాంటి విషయాల్లో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటుంటాం. లేదా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటుంటాం. ఎందుకంటే తాతగారి ఆస్తి స్థానం అష్టమం అయితే అక్కడి నుంచి వ్యయ స్థానంలో కుజుడు పడ్డాడు. అంటే భూమి కారకుడు అష్టమానికి వ్యయంలో ఎప్పుడైతే పడ్డాడో ఇది పర్టికులర్గా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఎక్కడో మనం రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నాము. తక్కువ రేటుకి అమ్మేస్తున్నాం, అబ్బాయి ఇక్కడ పెద్దగా ఏం రేట్ లేదండి అందుకే తక్కువ ఇచ్చేసానండి అంటుంటారు. ఇప్పటికీ మనం ఆశ్చర్యపోతున్నాం. కొన్ని ప్లేసెస్ అయితే ఏమీ లేదని అమ్మేసామండి, తర్వాత కొన్ని కోట్లు వేయండి అంటూ ఉంటాం. అటువంటిది ఏదైనా సరే రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నామా, కొన్నిటిని వేటినైనా వదిలేస్తున్నామా, మనకి దాని వాల్యూస్ అర్థం కాక అనేటువంటి అంశాల్లో క్లారిటీ పెంచుకోవాలి. అయితే లక్కీ ఏంటంటే మీకు పంచమంలో గురువు ఉన్నాడు. ఇది ఒక రకంగా లక్కీ. కొంచెం అంటే లాభస్థానాన్ని వీక్షిస్తుండడం వల్ల డబుల్ ట్రాన్సిట్ లాభస్థానంలో ఉండడం వల్ల జాగ్రత్తగా ఉండాలి. అంటే అది మంచి ఫలితాలు ఇస్తుంది. కాకపోతే సప్తమంలో కుజకేతువులు ఉన్నందుకు జాగ్రత్తగా ఉండాలి. ఈ పంచమంలో ఉండే గురువు ద్వితీయ స్థానంలో ఉండే శని లాభాన్ని వీక్షిస్తున్నాడు కాబట్టి ఏదో రూపంలో మీకు లాభాన్ని ఇస్తూ ఉంటాడు. కాకపోతే నేను ఇప్పుడు చెప్పిన అంశాల్లో జాగ్రత్తగా ఉంటూ కొంచెం సామాజిక విషయాలు, వివాహ సంబంధించిన విషయాల్లో సప్తమంలో కుజకేతువులు ఉన్నారు కాబట్టి కొంచెం మీ యొక్క జీవిత భాగస్వామిని వాహనం మీద వెళ్ళేటప్పుడు కూడా స్పీడ్గా వెళ్ళొద్దని చెప్పండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన విష్ణు సహస్రనామాలు, దత్తాత్రేయుడి యొక్క స్తోత్ర పఠనము, లేదా దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర. లేదా మరి కొంతమందికి అనిపిస్తుంది, ఏమండి ఇప్పటికే వివాహం అవ్వట్లేదంటే మళ్ళీ సప్తమంలో కుజకేతువులు అంటున్నారు ఏంటి అంటే, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః నామం చేసుకుని ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి.
లేదు ఆల్రెడీ వివాహం అయింది కానీ మా మధ్యన ఎప్పుడు ఏదో ఒక స్ట్రెస్ ఉంది, ఈ కుజకేతువులు సప్తమంలో ఉండడం వల్ల మరింత ఎక్కువ అవుతుంది గొడవ అనుకునేటువంటి వారికి ఒకటే ఏమిటది అంటే, మీరు శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయే నమః, దానికి ముందు ఓం కలుపుకొని ఓం శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయే నమః చేసుకోండి, అన్ని విధాలు మీకు బాగుంటుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మనకి ఈ కుజుడు మేషం నుంచి సింహరాశిలోకి ఎంటర్ అయ్యి కేతుతో కలుస్తున్నందుకు దేశకాల పరిస్థితుల్లో కూడా చాలా మార్పులు ఉంటాయి. ఏమిటవి? సర్వసాధారణంగా మనం చూసాం, ఎప్పుడైతే మనకి కుజుడు నీచ రాశిలో ఉన్నాడో పెహల్గామ్ అటాక్ కానివ్వండి, దాని తర్వాత మన వాళ్ళు ఆ యొక్క శిబిరాలని నాశనం చేయడం కానివ్వండి, ఇవన్నీ మనం ఒక 50 రోజుల క్రితమే ఇలాంటి అటాక్స్ జరుగుతాయనేటువంటిది అమ్మవారి అనుగ్రహం వల్ల మనం ప్రిడిక్ట్ చేసుకోగలిగాం. అయితే ఇక్కడ ఏంటంటే, మరి ఈ కుజుడు కేతుతో కలిసినందుకు, కేతు అనేటువంటిది ఆధ్యాత్మికమైనటువంటి కేంద్రాలు గుర్తుపెట్టుకోండి. కేతు ఈ స్పిరిచువల్ పాయింట్స్, అది అగ్నితత్వ రాశి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఈ కేతుతో కుజుడు కలిసినంత కాలము, ఇంకా అంతకంటే ముందుగా కూడా, ఎందుకంటే మనకి దేశకాల పరిస్థితుల్లో చెప్పేటువంటివన్నీ కూడా ఈ ఆయన నిరాయన అని ఉంటుంది, సాయన నిరాయన అని ఉంటుంది. అంటే మనం ఏ ఆయనం వాడతాము, నిరాయన పద్ధతి వాడతామా సాయన పద్ధతి వాడతామా అనే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఈ ఆయనము సాయన పద్ధతి పరంగా తీసుకుంటే కుజుడు ఇంకా ముందుగానే ఎంటర్ అయిపోతాడు. కాబట్టి మనకి జనరల్గా మారేదానికంటే కూడా మే లాస్ట్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్ నుంచే కొంచెం ఒక 2 నెలలు 3 నెలల పాటు దాదాపుగా ఈ ప్రార్థనా మందిరాలు ఏవైతే ఉంటాయో, హిందువులు కావచ్చు, మన సిక్కులు కావచ్చు, ఇటువంటి ప్రత్యేకంగా స్పిరిచువల్ రిలేటెడ్ మనకు అమర్నాథ యాత్ర, నెక్స్ట్ ఇప్పుడు మనకు పుష్కరాలు వస్తున్నాయి, పుష్కరాలు రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని ఎనీ ఆధ్యాత్మిక, ముఖ్యంగా హిందూ సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో, హిందువులు కావచ్చు, ఎనీ వాళ్ళు కావచ్చు, ఆ యొక్క ప్లేసెస్లో కొన్ని అటాక్స్ లాంటివి ఉన్నాయి. కాబట్టి వెళ్ళేవాళ్ళు కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. మన గవర్నమెంట్ కూడా అక్కడ పర్టికులర్గా కొన్ని కట్టుదిట్టాలు ఏర్పాటు చేయాలి. ఇది గోచారంలో జరిగేటువంటి అంశాలు. అలాగే ఏదైనా కొన్ని పార్టీల్లో ఉండే వాళ్ళకి కొంత చీలికలు, ఎందుకంటే గవర్నమెంట్ని ఫామ్ చేసేది, గవర్నమెంట్ రిలేటెడ్ అంతా కూడా రవి సంబంధంగా, రవి రాశుల్లో కేతు ఉన్నది చెప్తుంది. దాంతోపాటు కుజుడు వచ్చాడు కాబట్టి కొంచెం అది గవర్నమెంట్లో ఉండేవాళ్ళు, సీఎంలు, పిఎంలు, గవర్నమెంట్ రంగాల్లో ఉండేవాళ్ళు, ఒక పెద్ద స్థాయిలో ఉండేటువంటి వారికి కూడా కొంత జాగ్రత్తగా ఉండాలనేది చాలా స్పష్టంగా చూపిస్తుంది. కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, అంతేగాని ఎవరిని భయపెట్టడం కాదు నా ఉద్దేశం. జాగ్రత్త పడాలి, అందరూ హ్యాపీగా ఉండాలి, ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్తున్న అంశం. అయితే ఇక్కడ మరి దీని నుంచి ఎలా బయటపడడం, ఎందుకంటే సామాన్య ప్రజల కోసం మనం చెప్తున్నాం ప్రతిదీ కూడా. మరి అవునండి, మరి మనం ప్రార్థనా మందిరానికి వెళ్తుంటాము, టెంపుల్స్కి వెళ్తుంటాము, క్షేత్రాలకు వెళ్తుంటాము, అమరనాథ యాత్ర మనకు ప్రారంభం కాబోతుంది, ఇవన్నీ ఏమిటి అన్నప్పుడు ఇవన్నీ కూడా పర్టికులర్గా ఇది ఒకటే కాకుండా కొద్దిగా ఈ 2.5 సంవత్సరాలు కూడా శని ఎప్పుడైతే మీన రాశిలో ఉంటున్నాడో ఇది కొన్ని దేశాలకి ఆర్థికమైనటువంటి మాన్యాన్ని తెచ్చిపెడుతుంది. కొన్ని ఇప్పుడు మనకి మొన్న జరిగిన అటాక్ ఇట్లాంటి వాటిల్లో పర్టికులర్గా ఏంటంటే కొన్ని దేశాలు వాళ్ళ స్వయంకృపాపరాధం వల్ల కూడా కొంత నష్టపోతారు. వాళ్ళు తయారు చేసుకున్న కొన్ని సంబంధించిన బాంబుల వల్ల కావచ్చు, ఏదైనా అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. ఎవరికైనా సరే ముఖ్యంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కాస్త బయటకు వెళ్ళే ముందు ముఖ్యంగా గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, కాలభైరవుణ్ణి తలుచుకోండి. ఓం గణాధిపతయే నమః, ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః, ఓం కాలభైరవాయ నమః అనుకోండి. మరొక విషయం ఏంటంటే ఈ కుజుడు కేతువు కలిసి ఉన్నంతకాలం ఎవరైనా ఇప్పుడు జనరల్ పీపుల్ కనుక సంతానం కోసం చేసే ప్రయత్నం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది న్యాచురల్ 5th హౌస్. చాలామందికి పాపం సంతానం ఉండదు, ఏమంటే మేము పలానా IUI కానీ IVF చేయించుకుందాం అనుకుంటున్నాం, ఈజ్ ఇట్ రైట్ టైం అని అంటే న్యాచురల్గా 5th హౌస్ సింహరాశి. సంతానం మీరు గమనించండి, ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా సింహరాశి పాడైంది అనుకోండి వాళ్ళకి పర్టికులర్గా, అది కూడా పని కట్టుకొని 5th హౌస్ అయింది అంటే ఏ మేషలగ్నం అయింది, అప్పుడు ఏమవుతుందంటే లేదా 5th పోర్ట్ఫోలియో అక్కడ పడి అక్కడ పాపగ్రహాలు ఉన్నాయి, పాపం వాళ్ళు ఆ సమయంలో చేసే ప్రయత్నం సఫలీకృతం అవ్వదు. కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి.
అయితే మనకి పర్టికులర్గా జూలై 28వ తేదీ నుంచి కాలసర్ప యోగం నుంచి కుజుడు బయటకు వస్తున్నాడు. సో ఎప్పుడైతే కుజుడు బయటకు వస్తాడో కాలసర్ప యోగం కూడా పోతుంది. ఇంకొక విషయం ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, కాలసర్ప యోగాన్ని లేదా దోషాన్ని అనుకోండి మీ పర్సనల్ చార్ట్లో చూసుకోకండి. ఇదంతా దేశము కాలము సంబంధించినవి చెప్పాలి. సునామీలు వస్తాయని, భూకంపాలు వస్తాయి, అందుకే చూడండి అంత భూకంపాలు రావడం జరిగింది రకరకాల ప్రదేశాల్లో. అలాగే యుద్ధ సంబంధించిన ప్రభావం జరిగింది, ఎందుకంటే కుజుడు నీచంలో ఉండడం వల్ల. అందుకని అనవసరంగా కాలసర్ప యోగం ఉందని భయపడకండి. నేను మీకు గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, మరలి ఇంకోసారి గుర్తు చేస్తున్నాను మీకు ధైర్యంగా ఉండడం కోసం. పర్టికులర్గా ఇక్కడ 180 మంది దేశాల ప్రజలకి, 180 మంది దేశాల్లో ఉండేటువంటి ప్రజల్ని పాలించేటువంటి ప్రెసిడెంట్లకి కాలసర్ప దోషం ఉంది. మీకు కావాలంటే నేను మీకు ఒకసారి 180 దేశాల యొక్క వాళ్ళకి చూపిస్తాను. అంత దాకేందుకు మీరు ఎనీ నెట్లో కొట్టి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు తీసుకుంటే కాలసర్ప యోగంలోనే ఉంటాయి వాళ్ళ జాతకాలన్నీ కూడా. మ్యాక్సిమం 90% ఆఫ్ జాతకాలు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, కాలసర్ప దోషం కేవలం కాలానికి సంబంధించిందే కానీ జన్మజాతకానికి కాదు. మరి జన్మజాతకానికి ఇబ్బంది పెట్టేటట్టయితే అంత పెద్ద ప్రెసిడెంట్ ఎట్లా అయ్యారు, సీఎం ఎలా అయ్యారు, పిఎం ఎలా అయ్యారు అని అర్థం చేసుకోవాలి. మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా ఉంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ కుజకేతువుల యొక్క ప్రభావం మీకు పూర్తిగా తగ్గాలంటే సూర్య భగవానుని చూస్తూ అర్ఘ్యం వదలండి. అందులోనే గణపతిని, స్కందుని చూసుకోండి. నవగ్రహాల్లో కేతు కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. కాలభైరవ అష్టకం చేసుకోండి. గోవులకి క్యారెట్స్, గ్రాసము తినిపించండి. అన్ని విధాలా బాగుంటుంది. అందరూ బాగుండాలని మరోసారి అమ్మవారిని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.